మీ ఫ్రెండ్ ద్వారా తెలిసింది మీకు? ఫ్రెండ్ ద్వారా తెలిసింది సార్. తెలిసిన తర్వాత నేను చూసి నాకు నమ్మకం కలిగింది సార్. ఫస్ట్ అంటే మీ ఒక్కళ్ళే కాకుండా చాలా మంది అలా వీడియోలు సక్సెస్ అవుతున్నారు, ఒకరిద్దరు కాదు కదా. అవును సార్. ఏదో ఫ్లూక్ గా వచ్చింది అనుకోవడానికి లేదు సార్, ఏదో ఉంది, లేకపోతే ఇన్ని వేల మంది ఎలా ప్రెగ్నెంట్లు అవుతారు. అవును సార్. అవును. చూసి నేను ఒక 1 వీక్ లోనే ఇక్కడికి వచ్చాను సార్. వీడియో చూసిన ఇమ్మీడియట్లీ నాకు నమ్మకం కలిగింది. తొందరగానే వచ్చారు. కొంతమంది సంవత్సరాల తరబడి చూస్తా ఉంటారు, ఈ లోపల ఐవీఎఫ్లు ఆపరేషన్లు కూడా అయిపోతాయి, ఆ చివరికి వస్తారు ఎప్పుడో. నేను ఫస్ట్ మా భార్యకి ఎక్స్ప్లెయిన్ చేసిన సార్, ఇట్లా ఒక డాక్టర్స్ ఇట్లా విజయవాడ డాక్టర్ సార్ ఉన్నారు, చాలా ఇట్లా న్యాచురల్ గా అవుతున్నాయి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం కదా, ఒకసారి పోయి కన్సల్టెంట్ అయితే మనకు అక్కడ ఏం జరుగుతుందో మనకు క్లారిటీగా లైవ్ గా చూడొచ్చు, మనకు తెలుస్తుంది. ఇది పోతే ఛార్జీలు ఒకసారి వెళ్ళి చూసేస్తే తప్పేంటి అనే ఉద్దేశంతో ఇద్దరం కలిసి ఆలోచించుకొని ట్రైన్ ద్వారా నిజామాబాద్ నుంచి వచ్చినాం సార్. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక అందరిలాగా మేము కూడా ఇట్లా ఆ రోజు సక్సెస్ స్టోరీ ఉంటుంది అక్కడ. ఆ రోజు కూడా మీలాగా చెప్పారుగా అది, వాళ్ళు మీరు చెప్పారు సక్సెస్ స్టోరీ, వాళ్ళు వేరే వాళ్ళు విన్నారు. ఆ రోజు విన్నాను సార్, వేరే వాళ్ళ విన్నాను. అక్కడ కూర్చున్నాను సార్, అక్కడ కూర్చొని వేరే ద్వారా విన్నప్పుడు నాకు ఒక 100% నాకు నమ్మకం వచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది, ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను అంటే స్ట్రగుల్ తింటున్నా కదా సార్, అంటే అన్ని హాస్పిటల్ తిరిగిన, ఐవీఎల్ అయినా ఐవీఎఫ్ అయినా ఫెయిల్ అవుతున్నాయి.